ప్రణాళిక మండల స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డిఎంపీఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మా తహసీల్దార్ గారికి, వ్యవసాయ శాఖకు, పోలీస్ శాఖకు, ముఖ్యంగా విద్యాశాఖకు, పంచాయతీరాజ్ శాఖకు, వివిధ శాఖలకు, అదేవిధంగా వివిధ గ్రామాల సోదరులు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ముఖ్యంగా గ్రామ సెక్రటరీలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి శాఖ నుండి వాళ్ళు ఏదైతే మెసేజ్ వచ్చిందో అది చాలా బాగా అందరికీ చెప్పారు. దానిలో ఇంకా కొంచెంగా మేము ఒక వ్యవసాయ శాఖకు విన్నపం చేయదలుచుకున్నాం. మనకి ఇంకొక నెల 10 రోజులు ఈకాలకి వస్తుంది కాబట్టి అగ్రికల్చర్ ఏవో గారికి ముఖ్యంగా జీలుగు జన్ము ఇబ్బంది కాకుండా చూడాలని కోరుతున్నాం. మన దగ్గర ప్రొడక్ట్ అయ్యే వస్తువు కాదు కాబట్టి, విత్తనాలు కావు కాబట్టి ఈ మధ్యనే ఈ 6-7 సంవత్సరాల నుంచి రైతులు కూడా దీనికి అలా అలవాటు పడ్డారు కాబట్టి ముఖ్యంగా మీకు ఇంత మధ్యమంగా తెలియజేస్తున్నామని ఏమనుకోకండి. ఎక్కడైనా ఆగితే మా దృష్టికి రండి. మేము రాజిరెడ్డి గారితో మాట్లాడి, సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడి ఆ కొరత లేకుండా మేము కూడా మీకు సాయం అందిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా సార్ ఎంఈఓ గారికి ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టండి. మీ పేరు మేము జ్ఞాపకం చేసుకుంటాం. కాన్స్టిట్యున్సీలో 3 ఉన్నాయి, 3లో 2 వస్తాయి, 2లో మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మేము కూడా మా గ్రామం నుంచి, మా మండలం నుంచి అందరం వెళ్ళి ఇన్ఛార్జి గారికి, అదేవిధంగా అవసర ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి కూడా, ముఖ్యంగా మంచి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇన్ఛార్జి మంత్రి గారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం. అదొకటి సాధించుకుంటే మన కొత్త మండలంలో చాలా బాగుంటుంది, మనకు కూడా చాలా మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ 58, ప్రైవేట్ 60. ఇంజెక్షన్ ఇచ్చినాయి 91 సార్. బీసీజీ ఇంజెక్షన్లు 98 ఇచ్చినాం సార్. ఆపరేషన్ అయినవి 19 సార్. పిల్లలు ఆపరేషన్ అయినవి 9 అయినాయి సార్. టీబీ కేసులు 6, లెప్రసీ కేసులు లేవు సార్. బీపీ కేసులు 224, షుగర్ కేసులు 172 సార్. ట్రాఫిక్ నిబంధనలు అయితే మనం ఎప్పుడైతే కేటాయిస్తున్నామో అప్పుడు మనం బాగుపడాలని అంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించాలా, మరి హెల్మెట్ కూడా యూజ్ చేయాలా, మళ్ళీ త్రిపుల్ పోకూడదు, ఇంకోటి సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చేయకూడదు, బండికి నేమ్ ప్లేట్ కలిగి ఉండాలి, మనము రాంగ్ సైడ్ పోకూడదు, మళ్ళీ ఓవర్ లాక్ చేయకూడదు, మనం మంచిగా ఉండాలా, ఫ్యామిలీ మంచిగా ఉండాలా, అన్ని జాగ్రత్తలు మనం పాటించాలి. దీనికే రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అంటారు. ఇంకా కూడా మనము అన్ని ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం కానీ ఎవరు హెల్మెట్లు యూజ్ చేయడం లేదు, మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం తప్పలేదు, మరి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండలేదు, మరి టీడీ కూడా డిఎల్పో గారు చెప్తున్నది ఏంటంటే ఒక్కొక్కరికి తాగిన దొరికినట్టయితే 10,000 జుర్మానా కొత్త మినిస్టర్ గారు వచ్చినారు. మరి మేము ఇప్పుడైతే పట్టి వదిలేస్తున్నాం. మరి మినిస్టర్ గారు మాట్లాడేమో ఉద్దేశంతో చాలా మంది వదిలేస్తున్నాము. ఈ గ్రామ సభలో కొత్తగా వచ్చినాయి ఏంటంటే రేషన్ కార్డ్స్ ఒకటండి, ప్లస్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇప్పటి వరకు కూడా 2023 నుంచి ఇప్పటి వరకు 81 మందికి మనము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాము. అందులో రామంతపూర్ 5, పోతన్పల్లి 13, మాసపేట్ 31, కొప్పులపల్లి 14, అక్కింపేట్ 2, చెట్టదిమ్మేపల్లి 13, అచ్చంపేట 3, మొత్తం 81 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెప్పులు అందించడం జరిగింది. ఇంకా కొన్ని మన దగ్గర పెండింగ్ ఉంది, అది ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ చూపించుకోలేదు. అది ఒక 15-20 వరకు అవి ఉంటాయండి. ఇంకోటి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేసి ఇప్పటి వరకు మన మండలంలో 556 కొత్త రేషన్ కార్డులు మనం ఇచ్చినాం. అంటే అందులో ఫ్యామిలీ నుంచి సపరేట్ కావడం కావచ్చు, కొత్త ప్లేట్ ఎక్కించడము, యూనిట్స్ ఇవన్నీ ఉంటాయండి. మొత్తం 1870 యూనిట్స్ మనం యాడ్ చేసినాము. ఇప్పటి వరకు మనం రేషన్ ఇచ్చింది 11,220. ఈరోజు నేను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుంది. అందులో భాగంగా
గృహజ్యోతి పథకం ఎంతో ముఖ్యమైనది. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై విద్యుత్ భారం తగ్గించడం. విద్యుత్ వినియోగం 200 యూనిట్ల లోపే ఉంటే వారికి 0 బిల్ వస్తుంది. ఈ పథకం వల్ల ప్రజలు ఆర్థిక ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా మారింది. అలాగే ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. విద్యుత్ ఖర్చు తగ్గించడం వల్ల కుటుంబాలు తమ మొత్తం మంది 5,511 మందికి గాను 4,92,87,606 రూపాయల అమౌంట్ అందరికీ జమ చేయడం జరిగింది. రైతు బీమా కింద మొత్తం మనకు మండల లెవెల్లో 3,779 మంది ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. వారిలో ఈ సంవత్సరానికి గాను 12 మందికి రైతు బీమా ఇవ్వడం జరిగింది. 60 లక్షలు. గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ బిల్డింగ్ రాలేదు, అంగన్వాడీ బిల్డింగ్ రాలేదు, మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ రాలేదు. ఏ వర్తిస్తుంది సార్? దయచేసి స్టేషన్ మాసేపెట్టు మండలం చేయండి, ఎవరైతే స్టేట్ అన్న చేయండి, నేను చూసుకుంటా సార్. అందుకే చిన్న పంచాయతీలో ఒక బిల్డింగ్ వస్తలేదు, ఒక వర్క్ వస్తలేదు, ఏం వస్తలేదు సార్. అదొకటి నేను దృష్టి పెడుతున్నాను. హౌసింగ్ మేనేజ్ చెప్పేది ఇల్లు ఉన్నాయి, ఇల్లు కంప్లీట్ చేయకుండా దగ్గర ఉండి ఎంపీడీఓ సార్ కూడా చెప్పారు. కానీ దాంట్లో మాత్రం చిన్న చూసి సార్ చేస్తే మండలి చేయండి, లేదా స్టేట్ చేయండి, స్టేట్ మాత్రం పెట్టండి. అలా మీరు అంతగా మీరు కలిసి చూస్తే నేను దండ కూడా చేస్తాను సార్.